మనతో ఉన్నారు. ప్రస్తుతం ఏదైతే యొక్క ఎన్నికలకు సంబంధించి అన్ని విషయాలను కూడా సమగ్రంగా చెప్పగలిగినటువంటి అనుభవం కలిగినటువంటి ప్రొఫెసర్ డిఆర్ సుబ్రహ్మణ్యం గారు ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్ర ఇంటలెక్చువల్స్ ఫోరం చైర్మన్గా ఉన్నారు. ప్రస్తుతం సార్తో మనం మాట్లాడదాం. సార్ చెప్పండి, ప్రస్తుతం ఏదైతే అరకు పార్లమెంట్ మనం తీసుకుంటే ఆ పార్లమెంట్ స్థానంలో ఉన్న అసెంబ్లీ స్థానాల పరిస్థితి ఏంటి, అక్కడ ఉన్నటువంటి ఏదైతే రేపు జరగబోయేటటువంటి ఎన్నికలకు ప్రధానమైనటువంటి టీడీపీ అలాగే జనసేన పొత్తుకు సంబంధించి కావచ్చు, వైసీపీకి సంబంధించి కావచ్చు, ఏం చెప్పుకోవచ్చు? మూడో నియోజకవర్గం పార్వతీపురం. ఇది ఎస్సీ నియోజకవర్గం. ఈ 7 నియోజకవర్గాల్లో ఇది ఒక్కటే ఎస్సీ నియోజకవర్గం. మిగిలిన 6 కూడా ఎస్టీ నియోజకవర్గాలే. ప్రస్తుతం అలజంగి జోగారావు గారు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇది 1991లో వచ్చింది. డీలిమిటేషన్లో 1,82,000 మంది ఓటర్లు ఉన్నారు. పార్వతీపురం, సీతానగరం, బాలాజీపేట 3 మండలాలు మాత్రమే ఈ పార్వతీపురం నియోజకవర్గంలో ఉన్నాయి. ఇది 2009కి ముందు ఇది జనరల్ సీట్. 2009 తర్వాత ఎస్సీ సీట్ అయింది. ఎస్సీ మాదిగ, కొప్పుల వెలమ, తూర్పు కాపు కులాలు ఇక్కడ డామినెంట్గా ఉంటాయి. టీడీపీ వచ్చిన తర్వాత మొత్తం 9 ఎన్నికలు జరిగాయి. ఈ 9 ఎన్నికల్లో 5 సార్లు టీడీపీ గెలిచింది. 1983, 85, 89, 94, 2014 5 సార్లు టీడీపీ గెలిస్తే కాంగ్రెస్ 3 సార్లు, వైసీపీ 1 సారి మాత్రమే గెలిచింది. 2014లో కూడా వైసీపీ ఇక్కడ గెలవల. 2019లో మాత్రం 1 సారి గెలిచింది. 2009లో కాంగ్రెస్ గెలిచింది. 2014లో టీడీపీ గెలిచింది ఎలియన్స్లో ఉన్న ఎలక్షన్లో. అప్పుడు టీడీపీకి వచ్చిన మెజారిటీ కేవలం 6,000 మాత్రమే. 2019లో వైసీపీకి 24,000 ఓట్లు మెజారిటీ వచ్చింది. ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే 2009లో ప్రజారాజ్యానికి 9% ఓట్లు వచ్చినాయి ఇక్కడ. అంటే ఇక్కడ కొద్ది గొప్ప జనసేన, ప్రజారాజ్యం ఈ పార్టీలకి కాస్త ఫుటింగ్ ఉన్న నియోజకవర్గం. అలానే 2019లో కూడా జనసేన విడిగా పోటీ చేసినప్పుడు కూడా సుమారు 5% ఓట్లు ఇక్కడ వచ్చినాయి. కాబట్టి ఇది టీడీపీకి కొద్దిగా అనుకూలంగా ఉండే సీటు. కాబట్టి వైసీపీ సీటు నిలబెట్టుకోవాలంటే మాత్రం చాలా కష్టపడవలసి ఉంటుంది. ఎంత కష్టపడ్డా కూడా కొద్దిగా మొగ్గు ఈ పార్వతీపురం నియోజకవర్గం వరకు మాత్రం టీడీపీ జనసేన అలయన్స్కే ఉండటానికి ఎక్కువ అవకాశం ఉంది. తర్వాత నియోజకవర్గం సాలూరు. ఈ సాలూరు కూడా ఎస్టీ నియోజకవర్గం. ప్రస్తుతం పీడిక రాజన్న దొర ఎమ్మెల్యేగా ఉన్నారు ఈ నియోజకవర్గానికి. ఇది కూడా చాలా ఓల్డ్ నియోజకవర్గం. 1951లోనే ఈ నియోజకవర్గం ఫామ్ అయింది. 1,90,000 ఓట్లు ఉన్నాయి ఈ నియోజకవర్గంలో. ఈ నియోజకవర్గంలో సాలూరు, పాచిపెంట, మెంటాడ, మక్కువ 4 మండలాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో కొండదొర, జాతాపు, సవర ఈ 3 తెగలు సంఖ్యాపరంగా ప్రాబల్యం కలిగి ఉంటారు. అయితే రాజకీయంగా మాత్రం తూర్పు కాపులు కొద్దిగా ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. టీడీపీ ఆవిర్భవించాక 1983లో మొత్తం మీద 5 సార్లు గెలిచింది ఇక్కడ టీడీపీ. 1983, 85, 94, 99, 2004లో కూడా గెలిచింది. కాంగ్రెస్ 3 సార్లు గెలిచింది. 2009, 1989 కాకుండా మధ్యలో 2007లో కోర్టు డైరెక్షన్లో రాజన్న దొర డిక్లేర్ చేయబడ్డారు. 2009లో కాంగ్రెస్ తరఫున రాజన్న దొర కేవలం 1,656 ఓట్ల మెజారిటీతో మాత్రమే గెలిచారు.
అంటే ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న రాజన్న దొర 2009లో కాంగ్రెస్ అభ్యర్థి 1656 ఓట్ల మెజారిటీతో మాత్రమే గెలిచారు. తర్వాత ఇక్కడ ప్రజారాజ్యానికి కూడా సిగ్నిఫికెంట్గా ఓట్లు పడ్డాయి. సుమారు 13,500 అంటే 11% ఓట్లు ప్రజారాజ్యానికి వచ్చినాయి ఇక్కడ 2009లో. 2014లో వైసీపీ 4,997 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2019లో మరలా రాజన్న దొరే 20,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ప్రస్తుతం ఈ రాజన్న దొర జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో ఉప ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు. ఇక్కడ కొద్దిగా జనసేనకి ప్రజారాజ్యానికి కొంత ఓట్ బ్యాంక్ అయితే మాత్రం ఉన్నది. అందువల్ల ఇక్కడ జనసేన టీడీపీ అలయన్స్ ఫార్మ్ అయితే